హలో బంగారు బొమ్మలు, ఎలా ఉన్నారు? మన కథాగీతంలోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న క్లాసిక్ మోరల్ స్టోరీ విందాం. ఈ కథలో ఒక కష్టపడే చిన్న చీమ ఉంటుంది. మరొకటి రోజంతా ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ తిరిగే మిడత ఉంటుంది. మిడత అంటే ఏంటో తెలుసా మీకు? గ్రాస్ హాపర్ అన్నమాట. సరే గాని మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా త్వరగా కథలోకి వెళ్ళిపోదాం. ఒక అందమైన తోటలో ఒక చిన్న చీమ ఉండేది. అదే తోటలో ఒక మిడత కూడా ఉండేది. వేసవికాలం వచ్చింది. చుట్టూ అన్ని వెలుగులతో ఆనందంగా కనిపిస్తున్నాయి. చీమ మాత్రం చాలా బిజీగా ఉంది. రోజంతా చిన్న చిన్న గింజలు, ఆహారము తెచ్చుకుని తన ఇంట్లో దాచుకుంటోంది. అది చూసిన మిడత నవ్వుతూ అడిగింది, అయ్యో చీమ, ఇంత పని ఎందుకు చేస్తున్నావు? రా, కొంచెం ఆడుకుందాం, అలాగే పాటలు పాడుకుందాం అంది. చీమ మెల్లగా చెప్పింది, ఇప్పుడు వేసవి కాబట్టి మనకి ఫుడ్ ఈజీగా దొరుకుతోంది. కానీ తర్వాత వర్షాకాలం వస్తుంది. అప్పుడేంటి? అందుకే ముందే రెడీ అవుతున్నాను అని చెప్పింది. కానీ మిడత చీమ మాట వినలేదు. అది రోజంతా ఎగురుతూ పాటలు పాడుతూ ఆడుకుంటూ గడిపేసింది. కొన్ని రోజులు గడిచాయి. వర్షాకాలం వచ్చేసింది. మబ్బులు కమ్ముకున్నాయి. వాన జలజలా కురిసింది. ఇప్పుడు బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవడం చాలా కష్టమైంది. మిడతకి ఆకలేసింది. చలిగా కూడా అనిపించింది. అప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి మెల్లగా పిలిచింది, చీమా చీమా, నాకు ఆకలేస్తోంది, కొంచెం ఆహారం ఇస్తావా అని అడిగింది. చీమ మిడతను చూసింది. మిడత చాలా బలహీనంగా కనిపించింది. చీమ చెప్పింది, వేసవిలో నేను పని చేస్తున్నప్పుడు నువ్వేం చేశావు అని అడిగింది. మిడత సిగ్గుపడుతూ చెప్పింది, నేను ఆడుకున్నాను, పాటలు పాడుకున్నాను, ముందు కోసం ఏమీ దాచుకోలేదు అంది. అప్పుడు చీమ చెప్పింది, ఆడుకోవడం పాటలు పాడుకోవడం మంచిదే, కానీ ముందు కోసం కొంచెం పని కూడా చేయాలి కదా. మిడత తన తప్పు తెలుసుకుంది. ఇక నుంచి టైం వేస్ట్ చేయకుండా ముందుగానే జాగ్రత్త పడతాను అంది. ఇందులో నీతి ఏమిటో తెలుసా? సమయం ఉన్నప్పుడే మన పనులు పూర్తి చేసుకోవాలి. ముందు జాగ్రత్తగా ఉంటే తర్వాత ఇబ్బంది ఉండదు. ఓకేనా పిల్లలు? ఈ కథలో నీతి మీకు కూడా అర్థమైందా? మనం కూడా మన పనులు రేపటికి పోస్ట్‌పోన్ చేయకుండా ఈరోజే త్వరగా ఫినిష్ చేసేసుకుందాం. దీన్నే ఒక చిన్న రైమ్ రూపంలో కూడా నేర్చుకుందాం. ఈనాడు చేయు పనిని రేపటికి నెట్టివేయకుమా, ముందే సిద్ధమయ్యుంటే మనసుకు హాయిగా నుండుమా. ఓకే పిల్లలు, మళ్ళీ కథాగీతంలో ఇంకో చిట్టి కథ, ముచ్చటైన పాటతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.